ఇండియన్ ఐడల్ తాజా సీజన్ ఫైనల్ విజేతలెవరో తేలింది. మొత్తం 15 మందిలో మన తెలుగు అబ్బాయి అనిరుద్ చోటు సంపాదించుకోవడం విశేషం. గతంలో ఈ షోలో శ్రీరామచంద్ర, రేవంత్ విన్నర్స్ గా నిలువగా కారుణ్య రన్నర్ అప్ గా నిలిచారు. ఇప్పుడు కర్నూలుకు చెందిన అనిరుద్ తాజాగా ప్రకటించిన టాప్ 15 లిస్ట్ లో చోటు సంపాదించారు. ఐఐటి మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పట్టా పుచ్చుకున్న అనిరుద్ ఇంటి పేరు సుస్వరం. 5 ఏళ్ల వయసు నుంచే కర్ణాటక మ్యూజిక్ ను నేర్చుకున్న అనిరుద్ ఆ తర్వాత రామాచారి వద్ద లైట్ మ్యూజిక్, ఓంకార్ హవల్దార్ వద్ద హిందుస్థానీలో శిక్షణ పొందాడు. సంగీతం పట్ల అభిరుచే పలు బహుమతులు తెచ్చిపెట్టింది. అంతేకాదు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ వద్ద పనిచేసే అవకాశం కల్పించింది. A1 ఎక్స్ప్రెస్ లో తెల్లవారుతుంటే, చావు కబురు చల్లగాలో, ఊరోరి దేవుడా, జయమ్మ పంచాయతీలో, బాగుంది కదా, జన 2023లోనూ శాసనసభలో 2 పాటలు పాడాడు అనిరుద్. ఇప్పుడు ఇండియన్ ఐడల్ తాజా సీజన్లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే టాప్ 15లో చోటు సంపాదించిన అనిరుద్ తన టాలెంట్తో విన్నర్గా నిలిస్తే సింగర్గా మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించే అవకాశం ఉంటుంది. మరి మన తెలుగు కుర్రాడు టైటిల్తో రావాలని ఆశిద్దాం. సూర్య హీరోగా వస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ కంగువ, శివ దర్శకత్వంలో దిశ పటాని, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. 14న ప్రపంచవ్యాప్తంగా రాబోతున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ పై జ్ఞాన్వేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. రిలీజ్ ట్రైలర్లో సినిమా కంటెంట్ మొత్తాన్ని రివీల్ చేశారు. ప్రజెంట్ టైంలో హీరోని స్టైలిష్గా చూపిస్తూ 1000 ఏళ్ల క్రితానికి వెళ్లి అప్పటి నాయకుడు కంగువ చేసిన ప్రామిస్, దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేశాడనేది చూపించారు. 1000 ఏళ్ల నాటి కంగువ ప్రపంచాన్ని ఆవిష్కరించిన తీరు అందరిని ఆకట్టుకునేలా ఉంది. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు ఇప్పటికే మంచి అప్లాజ్ వస్తోంది. ఇక ఆయన బీజిఎం ఈ ట్రైలర్ని హైలైట్ చేసేలా సాగి సినిమాపై అంచనాలను పెంచేసింది. కొద్ది రోజుల్లో ఆడియన్స్ ముందుకు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో మరి. రిలయన్స్తో డిస్నీ విలీనం ఇండియాలో సరికొత్త సంచలనాలకు తెరలేపనుంది. ఈ విలీన ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఓటీటీలో ఈ రెండింటి విలీనం కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉందంటోంది సోషల్ మీడియా. ఈ రెండింటిని విలీనంతో జియో స్టార్ అనే కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ ఆవిర్భావం కానుంది. ప్రస్తుతం ఇండియాలో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఇప్పుడు ఈ జియో స్టార్ రాకతో వాటి గట్టి పోటీ ఎదురు కానుంది. ఈ విలీనం 13వ తారీఖులో పూర్తవుతుంది. 14వ తేదీ నుంచి జియో స్టార్ తన ప్రత్యక్ష ప్రసారాలను మొదలుపెట్టనుంది. ఇప్పటికే ఈ 2 సంస్థలు వినియోగదారులకు సమాచారం ఇచ్చేశాయి. ఈ 2 ప్లాట్ఫామ్స్ లో ఉన్న కంటెంట్ మొత్తం జియో స్టార్ లో దర్శనమివ్వనుంది. ఇప్పటివరకు భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు నోటెడ్ సినిమాల హక్కుల కోసం నెట్ఫ్లిక్స్, అమెజాన్ పోటీ పడేవి. ఇప్పుడు రిలయన్స్ సపోర్ట్తో జియో స్టార్ అతి పెద్ద ప్లేయర్గా వాటి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఒక రకంగా ఇది మన నిర్మాతలకు లాభం చేకూర్చే అంశమే. చూద్దాం ఏం జరుగుతుందో. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని మన పెద్దలు చెబుతుంటారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన కొందరు దానిని అక్షరాలా పాటిస్తుంటారు కూడా. టాప్ స్టార్ కమల్ హాసన్ ఆ కోవకు చెందిన వ్యక్తే. నిజానికి మన భారతావనిలో, ప్రత్యేకించి దక్షిణాదిలో అభిమానులు తమ అభిమాన హీరోలకు పలు బిరుదులు తగిలించి పిలిచే సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. వాటిలో కొన్ని సూపర్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్ వగైరా. ఇక నటుడు కమల్ హాసన్ ను అభిమానులు ముద్దుగా ఉలగనాయకన్, యూనివర్సల్ హీరో అని పిలుస్తూ ఉంటారు. ఆయన నటించిన సినిమాల టైటిల్ కార్డ్స్లోనూ కనిపించింది. ఇప్పుడు ఆ టైటిల్ తనకు వర్తింపజేయవద్దంటున్నాడు కమల్ హాసన్. ఈ మేరకు ఈ విషయాన్ని అధికారికంగా ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేశారు కమల్. కళాకారుడు కళ కంటే ఎక్కువగా ఎలివేట్ కాకూడదు. ఇప్పటికీ నేను గ్రౌండ్ లెవెల్లో ఉండటానికి ఇష్టపడతాను. నా లోపాలను తెలుసుకుని నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తుంటాను. సో ఇకపై నన్ను నా అభిమానులు, మీడియా, సినిమా ప్రముఖులు, పార్టీ కేడర్, నా తోటి భారతీయులందరూ సింపుల్గా కమల్ హాసన్ లేదా కమల్ లేదా కేహెచ్ అని పిలవాలని కోరుకుంటున్నానని తన లేఖ ద్వారా కోరారు కమల్ హాసన్. ఇన్ని సంవత్సరాలుగా తనపై అందరూ చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలియచేశాడు కమల్. మరి కమల్ సూచనను అభిమానులతో పాటు ఇతరులు ఎంతవరకు పాటిస్తారో చూద్దాం. విజయ్ దేవరకొండ నటించిన సాహిబా ఆడియో ఆల్బమ్ గ్లింప్స్ విడుదలైంది. ఈ మ్యూజిక్ ఆల్బంలో బాలీవుడ్ హీరోయిన్ రాధికా మదన్ విజయ్తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్ను ప్రముఖ బాలీవుడ్ సింగర్ జస్లీన్ రాయల్ పాడటం విశేషం. ఇటీవల దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండతో జస్లీన్ ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జస్లీన్ ఇప్పటికే హీరియే పాటతో ఎంతో ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఈ మ్యూజిక్ ఆల్బమ్ కూడా అంతకుమించి సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నారు. తాజాగా విడుదలైన సాహిబా ఆల్బమ్ గ్లింప్స్తోనే ఆకట్టుకుంటోంది. 15వ తేదీన ఫుల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు.
గ్లింప్స్ హీరియే సాంగ్ బీట్ తో మొదలవుతుంది. ఇందులో విజయ్ దేవరకొండ కెమెరామెన్ గా బాధ్యత నిర్వహిస్తూ కనిపిస్తాడు. తరువాత షూట్ కి రెడీ అవుతున్న రాధిక గాగ్రాను సర్దుతూ ఉంటాడు. చివరగా రాధిక డాన్స్ తో ఈ గ్లింప్స్ ఎండ్ అవుతుంది. గ్లింప్స్ తోనే సాహిబా రాక్ కోసం ఈగర్ గా విడుదల చేస్తున్నామని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి ఫుల్ సాంగ్ తో సాహిబా ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి.